पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ఓ అభిరామ్, ఈ లైట్ ఆర్పేసి ఆ లైట్ ఏవా? పెద్ద లైటు నీకు రౌడ్ వస్తుందా? నమస్కారం. నమస్కారం నమస్కారం, అందరికీ నమస్కారం. మహోదయ నమస్కారం, శుభోదయం. నమస్కారం, శుభోదయం. గృహ కార్యం లిఖతివా? ఈరోజు చేయలేదు. వాక్యాన్ని నా నా అహం నా కరోమి. నేను సింగపూర్లో నిన్న వరకు ఉన్నాను, రాత్రి వచ్చాను, చేయలేదు. సర్వేభ్యః నమస్కారः. సర్వేభ్యో నమస్కారం. జ్వాలా ప్రసాద్ మహోదయ నమస్కారం. జ్వాలా ప్రసాద్ గారు నేర్చుకుని మళ్ళీ అదే చెప్తాం. సర్వేభ్యో నమస్కారం. పన్నీ మహోదయ సర్వేభ్యः నమస్కారः. సర్వేభ్యో నమస్కారः. మహోదయ జ్వాలా ప్రసాద్ నేను నా ఈరిగేట్ తెచ్చుకోలేదండి. కిమర్థం మహోదయ? మహోదయ జ్వాలా ప్రసాద్ కిమర్థం? నరసింహస్వామి కాల్, ఐ థింక్ నరసింహస్వామి. జ్వాలా నరసింహస్వామి వా? అగ్నిహోత్రం రెండు. నరసింహస్వామి ఇది ఖమ్మం ప్రదేశే మంగళగిరి జ్వాలా సిగ్నిఫికెన్స్ నామ జ్వాలా ప్రచలితం. అగ్నిహోత్ర చ జ్వాలా నరసింహ. అంతర్వేది నరసింహ. అంతర్వేది కుత్ర? మమ గ్రామ మహోదయ అంతర్వేది కుత్ర అస్తి మహోదయ? పేరూరు గ్రామ. మమ గ్రామం అమలాపురం సమీపే పేరూరు. బేలూరు. పేరూరు. పేరూరు గ్రామే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయः अस्ति. దేవాలయం అస్తి. అమలాపురం సమీపే అంతర్వేది నగరం अस्ति. లక్ష్మీ నరసింహస్వామి. అంతర్వేది గ్రామం నగరం? అంతర్వేది గ్రామం. అచ్చా, నరసింహస్వామి మందిరం అస్తి, దేవాలయం. సారీ, దేవాలయం అస్తి. అంతర్వేది విశిష్ట గ్రామం, విశిష్ట ఆలయం. పంచనారసింహం ఏకః. అంతర్వేది ఏకః పంచనారసింహానాం. అంతర్వేది తీర్థం ప్రసిద్ధः. అంతర్వేది తీర్థం బహు ప్రసిద్ధः. గోదావరి నది సముద్రే సంగమిష్యతి, సంగమేతి అత్ర. తత్ర గోదావరి నది సాగర సంగమ ప్రదేశం. అంతర్వేది సాగర సంగమ ప్రదేశం. సర్వేభ్యః నమస్కారः. శుభోదయం మహోదయ. శుభోదయం మాతా శాస్త్రి మహోదయ నమస్కారः. భవత్యాः నామ కిం మాతా?
నేనా? మమ నామ స్వరూప శాస్త్రి. ధన్యవాదాలు. भवतः नाम किम्? विजयलक्ष्मी महोदय भवतः नाम किम्? ओके ज्वालाप्रसादस्य ग्रामं पेरूरु अस्ति. उत्तमम्. महोदय महोदय ज्वालाप्रसादस्य ग्रामं पेरूरु अस्ति. पेरूरु ग्रामं प्रसिद्ध ग्रामं सर्वे पंडितानि सन्ति. పండితాని సంతి. पेरूरु द्राविड पंडितानि सन्ति. उत्तमम्. सारी पंडिताः सन्ति. భవాన్ क्षम्यतां पंडिताः सन्ति. पंडितानि न पंडिताः सन्ति. करेक्ट 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 పండితాः సంతి. पंडिताः मम सन्ति. नाम अन्नपूर्णा. पंडितमहोदय भवतः नाम किम्? భవాన్ పేరూరు గ్రామం జానాతి వా? जानामि. महोदय भवतः नाम किम्? उत्तमम्. मम मित्रः पेरूरु ग्रामवासी अस्ति. नाम किम्? प्रसाद. उपनामम्? NVD प्रसाद रैल्वे विश्रांत उद्योगी. రైల్వే విశ్రాంత నేమాని. प्रसाद रैल्वे विश्रांत उद्योगी. जच्चर्ला प्रान्ते रैल्वे स्टेशन मास्टर अस्ति. कुत्र कार्यं करोति भवान् मित्रः? जच्चर्ला रैल्वे स्टेशन मास्टर अस्ति. विश्रांत उद्योगी. अहं न जानामि. माता अन्नपूर्णेश्वरी आगतवान्. माता अन्नपूर्णा. भवान् कुत्र अस्ति? भवत्याः नाम किम् महोदय? मम नाम फणिराजु. अहं भाग्यनगरे तार्नाकप्रदेशे अस्ति निवसामि. तार्नाकप्रदेशे निवसामि. भवत्याः नाम किम् महोदय? भार्गवी. भवत्याः नाम किम्? मम नाम विजयलक्ष्मी. मम स्वग्रामं वरंगल नगरे ग्रामं पुल्कुर्ति. हैदराबाद नगरे विद्यानगर निवासी. మిగతా వాళ్ళు గనక నోరిప్పకపోతే జ్వాలా ప్రసాద్ గారు రాజు గారు చంపేస్తారు మన ముందర. నేను మరి ఏం చేయాలి సార్? నేను చాలా సేపు వెయిట్ చేశాను సార్. 3 నిమిషాలు వెయిట్ చేశాను. కనీసం ఇవాళ ఏమంటారు థర్స్డే సాయిబాబా అది ఏం చెప్పట్లేదు. వదంతు సర్వే వదంతు. అర్థమైంది కదా మీకు రాజుగారు చెప్పిన మాట? మాట్లాడండి. మాట్లాడకపోతే ఎట్లా? మీకు ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే మీరు అట్లా ఉండిపోతారా సైలెన్స్ గాను? ఎవరినో కలిపారు అనుకోండి రోడ్లోను, అలా ఉంటారా? సైలెన్స్ గా ఉంటారు? మీ పక్కనే కూర్చుంటారు వచ్చి వాళ్ళు, అయినా మాట్లాడరా మీరు వాళ్ళతోటి? మాట్లాడాలి. కరెక్టే. మాట్లాడకపోతే ఎలా చెప్పండి? మాట్లాడండి, నోరు విప్పండి. मम नगर सिकिंद्राबाद भवत्या नगर किम्? भवत्या नगर किम्? भवतः वा भवत्याः वा? भवत्याः वा. अत्र भवत्या नास्ति, भवत्याः. भवत्याः नगर किम्? నగర ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎక్కడ పదం ఇది? తెలుగా కన్నడ? గ్రామ అంటే చిన్నగా అయిపోతుంది కదండి సికింద్రాబాద్. ఇది ఏ భాష? నగర గ్రామ ఏ భాష అంటున్నాను?
సికింద్రాబాద్ నగరం అనుకొని నేను ఇంకా నగరం భాష అడుగుతున్నారు. తెలుగులో మాట్లాడండి. అటువంటిప్పుడు నగర ఏ భాష అంటున్నాను? నగర ఏ భాష? హిందీలో అనుకుంటా. నగర హిందీలో అయితే నగర్ అంటారు. నగర అంటారు. నగర ఏ భాషలోనూ కూడా అనరు. సంస్కృతంలో ఏమంటారు మరి? నగరం అనండి. మీరు తెలియకపోతే తెలుగు పదం చెప్పండి, పర్వాలేదు. నగరం. నగరం అని చెప్పండి. నగర అన్నది కన్నడ పదం. మహోదయ. అస్తు. అస్తు వదంతు. అత్ర అన్నపూర్ణా మహోదయే అస్తి, లక్ష్మీ మహోదయే, అనురాధా మహోదయే. ఏకా భవత్యా రియల్మీ RMX 3286 నామ కిం? ఇంత పెద్దగా ఉంది. అస్తు, చింతా నాస్తి. అన్య జనాః కృపయా వార్తాలాపం కుర్వంతు. रमा कुमारी अपि अत्र आगतवती. महोदय नमस्कारः. अस्तु, अहं पुनः प्रश्नं करोमि. लक्ष्मी महोदयं पृच्छामि. महोदय, अद्यतन व्यञ्जनं किम् अस्ति? अस्ति व्यञ्जनं किं महोदये? అదే కూరని వంకాయ కూర? లేదు, పప్పు, దాల్. వ్యంజనం పప్పు అంటే ఉపసేచనం. కరపత్రం చూడండి, కరపత్రంలో ఉన్నాయన్నీ కూడా. అస్తు, ఉత్తమం. అన్నపూర్ణ మీరు కొంచెం ముందుకు చేసుకోండి ఫోను. చేత్తో పట్టుకున్నా లేకపోతే ఇక్కడ టేబుల్ మీద పెట్టారా మీరు? పట్టుకోకండి. అక్కడ మీకేం లేదా? మీ దగ్గర బల్ల లాంటిది ఏం లేదా? అక్కడ పెట్టండి, తీసుకెళ్ళి చక్కగా. మీరు పట్టుకుంటే మీకు చెయ్యి నొప్పి పెడుతుంది. లైటింగ్ ఇన్సఫిషియెంట్. ధన్యవాదాः. अनुराधा महोदय, रमेश शर्मा महोदय. रमेश शर्मा महोदय नूतनः वा? अस्तु. अहं संस्कृतपाठं शृणोमि. भार्गवी महोदय किं करोति? अहं भाषणं करोमि. भवत्याः अल्पाहारं अस्ति वा? खादामि। भवती खादति वा? आम्, अहं खादामि. कुत्र वसति? अहं विशाखपट्टनं नगरे वसामि. अहं तेनाली नगरे वसामि. अस्तु, వసామి. తులసిరామ్ గారు మీరేం మాట్లాడట్లేదు. గృహ సమీపే సార్ మాట్లాడలేదు. కరెక్టే. నేను నిన్నటి వరకు సింగపూర్ లో ఉన్నాను, రాత్రి వచ్చాను. భాషణం కరోతు మహోదయ. మీరు సింగపూర్ నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, ఆఫ్రికా నుంచి వచ్చినా మాకు సంబంధం లేదు. అది కరెక్ట్. మీరు మాట్లాడట్లేదు. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళందరూ విదేశం వెళ్ళొచ్చిన వాళ్ళే. అవునవును. ఎవరు ఇదేని వాళ్ళు లేరు. కాబట్టి అది కొత్త కావట్లేదు మనకి. అన్నారు అనుకోండి అమెరికా వెళ్ళొచ్చానని, ఓకే, సో అట్లా అయిపోయింది ప్రస్తుతం పరిస్థితి. ఒక సింగపూర్ వెళ్ళొస్తే మీకు జెట్ లాగ్ లాంటిదే ఉండదు. కాబట్టి మీరు చక్కగా మాట్లాడొచ్చు. ఇంకా హ్యాపీగా వచ్చుంటారు, మాట్లాడొచ్చు మీరు. అస్తు. శ్రీదేవి మహోదయ నమస్కారः. మహోదయ. అనురాధ పృచ్చంతు. నమస్కారः మహోదయ. నమస్కారः. भवतः वीडियो नास्ति वा?
కార్యం న కరోతి వా? మహోదయ వస్తా నేనే వస్తా తీసుకో. వీడియో కార్యం కరోతి అహం దృష్టవాన్ కింతు కించిత్ క్లేశः अस्ति, సమస్య अस्ति. సమస్య అస్తి. అస్తు, చింతా నాస్తి, చింతా విషయం నాస్తి. ధన్యవాద మహోదయ అహం అల్పాహారం न खादामि पञ्चनिमिष विरामं स्वीकरोमि वा? आं महोदय, अवश्यं स्वीकरोतु. धन्यवादः. खादतु महोदय, खादतु. महोदय आं किञ्चित् वाक्यानि लिखामि. आं प्रेषयन्तु महोदय, वाट्साप् मध्ये प्रेषयन्तु. मम ओहो वाट्साप् मध्ये वा? आम् आं वाट्साप् मध्ये प्रेषयन्तु. सम्यक् वा? अहं न जानामि. आम्, अतः एव वाट्साप् माध्यमे प्रेषयन्तु. ओके. अहं पश्यामि, तदनन्तरं ओके. शुद्धं वा साधु वा असाधु वा इति वदामि. शुद्धं वा अशुद्धं वा इति वदामि. तुलसीराम महोदय, भवान् किं करोति? మెసేజ్ ఉంటాను. చూసారా, మీకు మాట రావట్లేదు అసలు. పంపించడానికి పదం రాలేదు నాకు. మెసేజ్ అదే. పంపించడం చెప్పండి. అభ్యాసం లేకపోవడంతోనే, అవును, అది కరెక్ట్ కరెక్ట్ అట్లాగే మీరు మిగతా వాళ్ళ మాటలు వినకపోవడంతోనే రావట్లేదు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కిం కరోతి? భార్గవి భగిని కరపత్రం పశ్యతి వా? పుత్రవస్తి పఠతి వా? अहं विशाखपट्टनं नगरे वसामि. విశాఖపట్నం నగరే कुत्र विशाखपट्टनं नगरे ललितानगरे वसामि. ललितानगरे अहं विशाखपट्टनं नगरे ITI जंक्शन में वसामि. ओ अस्तु. कुत्र महोदय? IT जंक्शन वा? ITI ITI जंक्शन. कुत्र कुत्र एतत् अस्ति? कंचरपालम मरिपालम अंतर में. कंचरपालెం मर्रिपालెం समीपे वा? अस्तु. अंतर मध्य ప్రేషయామి. अस्ति. मम वाट्सप् मेसेज् प्रेषयामि. प्रेषयतु महोदय. ललितानगर ललिता देवालयः अस्ति वा? अस्ति. ललिता देवालय समीपे अहं वसामि. अत्र देवालयस्य समीपे. देवालयस्य समीपे अहं वसामि. अत्र अस्य प्रयोगम् आवश्यकं, नो चेत् देवालयः समीपे वसामि अर्थं नास्ति. देवालयस्य अत्र सम्बन्धमस्ति. समीपे इति पदस्य सम्बन्धमस्ति దేవాలయస్య. దేవాలయము యొక్క, మనకి తెలుగులో యొక్క పోయింది చాలా వరకును, అందువల్ల మనకి దేవాలయస్య అని రావట్లేదు సంస్కృతంలో. కానీ మనం ఒకసారి ఊహించాలి, దేవాలయస్య అంటే యొక్క అని ఉంది అనమాట అక్కడ అని అనుకోవాలి మనం. ललिता देवालये प्रति शुक्रवारे संगीत कचेरी अस्ति. न प्रति शुक्रवारे न. प्रति शुक्रवासरे न. पंडग दिने सायंकाले 6:00 संगीत कचेरी अस्ति. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. सायंकाले 6:00 संगीत कचेरी. ఇప్పుడు లేదు అన్నకి
विजयदशमी के दिने अस्ति न ఉండేదేమో ఉండేది ఇది వరకు మేము వచ్చేవాళ్ళం అంటే మరి ఇప్పుడు నేను చూడలేదు इदानीं नास्ति ఇదానీం నాస్తి ఇదానీం ఇప్పుడు అహం నా జానామి ఇప్పుడు అహం నా జానామి ఇదానీం నాస్తి ఇదానీం నాస్తి బాలాప్రసాద్ మహోదయ ఉత్తమం. ఇప్పుడు నా జానామి సమ్యక్. అత్ర సంస్కృత భాషాయాం ఏవ సంభాషణం కరణీయం. మధ్య మధ్య తెలుగు వా ఆంగ్ల భాష ఉపయోగం కరోతు చింతా నాస్తి. అంటే తెలుగులోకి వచ్చేస్తే పూర్తిగా తెలుగులోకి వచ్చేయకుండా అదే అక్కడ ఆ పదం రాలేదు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, అర్థం సరిపోయింది. ఇప్పుడు అహం నా జానామి ఉత్తమం. ఎట్లా అంటే ఎక్కువగా హిందీ భాష సంస్కృత భాష చాలా దగ్గరగా ఉంటాయి. మీరు కనుక పూర్వం ఒక సీరియల్ వచ్చింది, డాక్టర్ ప్రకాష్ ద్వివేది అని ఒక ఆయన చాణక్య సీరియల్ తీశాడు. అది ఎవరైనా సమయం ఉంటే చూడండి మీరు. అది పూర్తిగా సంస్కృతం, చాణక్య సార్, పూర్తిగా సంస్కృతం. అదే చెప్తున్నానండి నేను, అది పూర్తిగా సంస్కృతం. అది ప్రకాష్ ద్వివేది చాణక్య అని యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి మీరు. దానిలో మీరు చూస్తే పదాలన్నీ కూడా సంస్కృతమే. సో దానివల్ల ఇప్పటికి కూడాను ఎవరైతే గ్రాంధికమైనటువంటి సంస్కృతం మాట్లాడతారో అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వారణాసి కానీ మధ్యప్రదేశ్ కానీ వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. వాళ్ళ సంస్కృతం మీరు వింటే గనక అది హిందీ కలిసి, అది హిందీ మాటో సంస్కృతం మాటో మనకు తెలియదు. వాళ్ళని కలిపేసి మాట్లాడేస్తారు వాళ్ళు. ఇప్పుడు అహం నా జానామి అనగానే మీరు తెలుగులో విన్న వాళ్ళకి అది సంస్కృతంలాగా అనిపిస్తుంది యాక్చువల్గా. ఇక్కడ భాషలో తేడా కనిపించదు. కానీ అట్లాగనే తర్వాత ఇప్పుడు అంటే తర్వాత చూసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తమం. महोदय మహోదయ विद्यानगरे मम अपार्ट्मेण्ट् अदा SBI बैंक अस्ति, उपरि अपार्ट्मेण्ट्. మహోదయ పునః వదంతు. विद्यानगरे निवासिनि, मम अपार्ट्मेण्ट् अधः SBI बैंक SBI बैंक अस्ति उपरि अस्ति. अस्ति పైన అపార్ట్మెంట్ కింద బ్యాంకు SBI బ్యాంకు. మీరు ఎందుకంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు? కన్ఫ్యూజ్ ఏం లేదు మహోదయ. మమ అపార్ట్మెంట్ అస్తి అధః స్టేట్ బ్యాంక్ అస్తి, చాలు. అంతకని పెద్ద పెద్ద వాక్యాలు వద్దు. మమ అపార్ట్మెంట్ ఉపరి అస్తి, ఇట్లా మీరు ముక్కలు చేయండి, చిన్న చిన్న వాక్యాలు చెప్పండి, సులభం అయిపోతుంది. బ్యాంక్ ఉపరి అస్తి, బ్యాంక్ ఉపరి అస్తి, మమ అపార్ట్మెంట్ విద్యానగరే అస్తి. అట్లా అయితే అందరూ మీరే కదా, అందరూ కూడాను విద్యానగరే మమ కేఎల్ టవర్స్ ముఖ్య మార్గే అస్తి. అపార్ట్మెంట్ కేఎల్ టవర్స్ ముఖ్య మార్గే అస్తి. మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు. మహోదయ పూర్వనామః పదం సంస్కృతమేవ అస్తి. పూర్వనామః నామః అన్న పదం సంస్కృతంలో లేదండి. ఓ సారీ. సో వివేకానందస్య పూర్వనామ నరేంద్రః. ఉత్తమం. సో పూర్వనామ అస్తి. వివేకానందస్య పూర్వనామ బాల్యకాల నామ నరేంద్రః. తదనంతరం పూర్వాశ్రమ నామ. ఉత్తమం. పూర్వాశ్రమ నామ. ఇప్పుడు మన ఉన్నటువంటి సన్యాసులందరినీ అట్లాగే అంటాం కదా, స్వామీజీ. పూర్వాశ్రమ నామ ఏవమస్తి, ఇప్పుడు నామ భిన్నమస్తి. ఇదానీం నామ భిన్నమస్తి. మహోదయ కుచేలస్య పూర్వనామ
రామ సుధామः సుధామः. సుధామః. కుచేల సుధామ. ఉత్తమం. పూర్వ ఆశ్రమం అనొచ్చా? ఇంకేదైనా మాట్లాడండి. కుచేల గురవస్య రాధాప్రసాద్ మహోదయ దశవాదం సాందీప మహోదయ అహం ప్రాతకాలే యోగాసనం కరోమి. ఉత్తమం. ప్రాతకాలే యోగాసనం కరోమి. ఉత్తమం. అనంతరం ప్రాణాయామం. జ్వాలాప్రసాద్ మహోదయ అహం వదతు మహోదయ. లక్ష్మీ మహోదయ దశవాదనం కిం కరోతి మహోదయ? లక్ష్మీ మహోదయ కుత్ర అస్తి భవతి? दो पुत्रिका पुत्र अस्ति కుత్ర ఏకపుత్ర ఏక పుత్ర एक పుత్ర पुत्र एक అన్నట్టు. पुत्रिका अस्ति పుత్ర పుత్ర అనగా పుత్ర అంటే ఎక్కడ ఉంటున్నారు అని అర్థం. ओ सॉरी कुत्र ఓకే. गुंटूरु नगरे कोत्तपेट जगन्नाथ स्वामी देवालय దేవాలయ దేవాలయస్య సమీపే देवालयस्य समीपे इंडोसेंट बैंक रहदारे कन्निका टवर्स अपार्टमेंट अस्ति అవి నాకు 4 లెక్కలుగా మనం చెప్పుకోవచ్చు. అసలు చిన్న చిన్నగా చెప్తున్నారు కదా గురువు గారు. అంటే దగ్గర ప్రయత్నం చేద్దామని చేశాను. ఉత్తమం. అస్తు. ధన్యవాదः. దశవాదనం సమయः దశవాదనం. అహం ప్రార్థనాం కరిష్యామి. అనంతరం పఠత సంస్కృతం ఇతి గీతం గాయామः.